సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగుంటే సినిమాకి ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. ఇవన్నీ సినిమా బిజినెస్ ని డిసైడ్ చేస్తాయి. సంక్రాంతికి వస్తున్న తర్వాత తండేల్ మంచి హైప్ తో రిలీజ్ కావడమే కాదు, చైతు కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకుంది. తండేల్ హిట్ కావాలంటే ఎంత రాబట్టాలి? హావ్ ఎ లుక్. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్యకు సరైన హిట్ పడలేదు. బంగారాజు బ్రేక్ ఈవెన్ అయినా ఆ క్రెడిట్ కాస్త నాగార్జున ఖాతాలోకి వెళ్లిపోయింది. గత చిత్రాలు కస్టడీ, థ్యాంక్ యూ, డిజాస్టర్స్ చైతు ఇమేజ్ ని డామేజ్ చేశాయి. కస్టడీ ఫ్లాప్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని ఎలాంటి కథను ఎంచుకోవాలన్న థాట్ ప్రాసెస్ లో జాలరి జీవిత కథను సెలెక్ట్ చేసుకుని మేక్ ఓవర్ అయ్యాడు. చైతు కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీగా తండేల్ నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నిర్మాత అల్లు అరవింద్. నాగ చైతన్య ఇమేజ్ అంతంత మాత్రమే అయినా డిజాస్టర్స్ పడుతున్నా ఒక్క సినిమా కూడా 20 కోట్ల బిజినెస్ తగ్గలేదు. సవ్యసాచి 23 కోట్లు, మజిలీ 21 కోట్లు, థ్యాంక్ యూ, కస్టడీ 24 కోట్లకు బిజినెస్ జరుపుకున్నాయి. అయితే తండేల్ వీటన్నింటినీ దాటేసింది. లవ్ స్టోరీ 31 కోట్లతో హైయెస్ట్ థియేట్రికల్ రైట్స్ కమ్ముడైంది. తండేల్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి 37 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. కరోనా టైంలో 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన లవ్ స్టోరీ 35 కోట్లు తీసుకొచ్చింది. చైతు క్యారియర్ లో హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లతో తెరకెక్కడంతో మేకర్స్ టికెట్ రేట్స్ పెంచాలని దరఖాస్తు పెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 70 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్స్ తోనే తండేల్ రిలీజ్ అవుతోంది. తండేల్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ముంబై, చెన్నై వెళ్ళొచ్చిన టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సాయి పల్లవి తనకి ఆరోగ్యం బాగోకపోయినా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. మరో క్యారెక్టర్ కనిపించకుండా పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన వైపు తిప్పేసుకుంటోంది సాయి పల్లవి. చైతు క్యారియర్ లో తండేల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెబుతున్నారు. ఎవరు ఎక్కువ మార్కులు కొట్టేసినా బాక్సాఫీస్ వద్ద 37 కోట్లు దాటితే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.